తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరిపింది. మొత్తం దాఖలైనటువంటి 4 పిటిషన్లపైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని దీంట్లో కావాలి అని చెప్పి సొలిసిటర్ జనరల్ను ప్రత్యేకంగా కోరటం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగించాలనా, లేదు ఆ సిట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరినైనా అధికారులను ఏర్పాటు చేయటమా, లేదు స్వతంత్ర దర్యాప్తు అంటే సుప్రీంకోర్టు నియమించేటువంటి ప్రత్యేక దర్యాప్తు ద్వారా ప్రత్యేక కమిటీ ద్వారా దర్యాప్తు జరపటమా అనేటువంటి విషయాలపైన తమకు కొంత సహకారం అందించాలి అని చెప్పి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. అదే సందర్భంలో విచారణ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి, మరో 2 దాఖలు చేసినటువంటి పిటిషన్లకు సంబంధించి వారి న్యాయవాదులు ఇచ్చినటువంటి సమాచారము, వీటన్నిటితో పాటు వాదనలో అనేక అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మొత్తం సుప్రీంకోర్టు ఈరోజు తిరుమలలో జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారము. దీనిపైన ప్రకటనలు చేసే ముందు, దీనిపైన కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు పూర్తి స్థాయి ఆలోచన చేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసి ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే జస్టిస్ కేవి విశ్వనాథన్ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక ప్రశ్నలను పిటిషనర్లు, అదేవిధంగా ప్రతివాదులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వము, తిరుమల తిరుపతి దేవస్థానం ముందుంచారు. ఈ మొత్తం వ్యవహారము ఎప్పటి నుంచి చోటు చేసుకుంది, ఏ విధంగా చోటు చేసుకుంది అనేటువంటి విషయాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 4వ తేదీ వరకు సరఫరా అయినటువంటి నెయ్యి ట్యాంకర్ల వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారం చోటు చేసుకున్నట్లుగానే టీటీడీకి సంబంధించినటువంటి న్యాయవాదులు వివరించారు. జూలై 4వ తేదీ వరకు వచ్చినటువంటి ట్యాంకర్లు 4 ట్యాంకర్లు వచ్చాయి. ఈ 4 ట్యాంకర్లను ఉపయోగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ అంతా కూడా గత ఏడాది డిసెంబర్లోనే పూర్తి చేసుకుందని, డిసెంబర్లో టెండర్లు దక్కించుకున్నటువంటి వారే జూన్, జూలై నెలల్లో పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరాకు పూనుకున్నారని చెప్పి నెయ్యి సరఫరాను చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. జూలై 4వ తేదీ వరకు వచ్చినటువంటి ట్యాంకర్లు, ఆ తర్వాత వచ్చిన ట్యాంకర్లు ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉందని, అయితే జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వరకు సరఫరా చేసిన వారంతా ఒకరే సరఫరాదారు అయ్యి ఉన్నారని, కాబట్టే ఈ మొత్తం వ్యవహారం పైన దర్యాప్తు చేపట్టాల్సినటువంటి పరిస్థితి, ఉన్నత స్థాయిలో చాలా తీవ్రమైనటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరిగింది. భక్తుల నుంచి వచ్చినటువంటి అనేక ఫిర్యాదులను పరిశీలనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకున్న తర్వాత జరిపినటువంటి తనిఖీల్లో ప్రాథమికంగా తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్నటువంటి తనిఖీలకు అవసరమైనటువంటి వ్యవస్థ ద్వారా చేసినటువంటి తనిఖీల ద్వారానే నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా కొంత నిర్ధారణగా వచ్చినప్పటికీ దాంట్లో ఏమేమి కల్తీ అయ్యాయనేటువంటి విషయాలన్నీ ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, గుజరాత్లో ఇచ్చినటువంటి నివేదిక ద్వారానే ఇవన్నీ బయటపడినట్లుగా ఈ నివేదికల్లోనే స్పష్టంగా ఏది ఎంత శాతం మేర ఎంతవరకు కల్తీ జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ ఎన్డీడీబీ చెప్పిందని చెప్పి సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. దీనిపైనే జస్టిస్ కేవి విశ్వనాథన్ ప్రధానంగా ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా టీటీడీ ముందు ప్రశ్నలు సంధించారు. కేవలం ఎన్డీడీబీని ఉద్దేశించి మాత్రమే, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు, మరికొన్ని కేంద్ర సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా లేవనెత్తడం జరిగింది. దీంతో పాటుగానే టెస్టింగ్ జరగాల్సినటువంటి విధానంలో జూలై 4 తర్వాత జరిగినటువంటి టెస్టింగ్, జూలై 4 తర్వాత జరిగినటువంటి తనిఖీలు, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక అంతా జూలైలో వచ్చిన తర్వాత సెప్టెంబర్లో ఎందుకు ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని ప్రధానంగా జస్టిస్ కేవి విశ్వనాథన్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు అదేవిధంగా టీటీడీ తరపునటువంటి న్యాయవాదులు ఇచ్చినటువంటి సమాచారం, పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికలు,
అదేవిధంగా తిరుమలలో జరిగినటువంటి వ్యవహారాలు, తిరుమలలో ప్రాథమికంగా జరిపినటువంటి తనిఖీలు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకమైనటువంటి ప్రకటన చేయాల్సి వచ్చింది, ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి జోక్యం లేకుండా ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి విధానాన్ని ఎందుకు తీసుకున్నారు, ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది, అంతకుముందు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి వ్యక్తి నెయ్యి వాడలేదు అని చెప్పారు, తర్వాత ముఖ్యమంత్రి నెయ్యి వాడారు అని చెప్పనన్నారు. ఈ రెండింటి మధ్య తీవ్రమైనటువంటి వ్యత్యాసం కూడా కనిపిస్తోందని చెప్పి ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ కేవీ విశ్వనాథన్ ప్రధానంగా ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి స్పందించినటువంటి టీటీడీ తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా స్పష్టంగా తమకు భక్తుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల తర్వాత తాము తనిఖీలు చేపట్టామని, జూన్ మొదటి వారం నుంచి జూలై 4వ తేదీ వరకు వచ్చినటువంటి ట్యాంకర్ల ద్వారా సరఫరా అయినటువంటి నెయ్యి, ఆ తర్వాత కూడా సరఫరా అయినటువంటి నెయ్యి, జూలై ఆఖరి వరకు సరఫరా అయినటువంటి నెయ్యి మొత్తం ఒకే కాంట్రాక్టర్ నుంచి, ఒకే గుత్తేదారు నుంచి వచ్చాయి కాబట్టి వారిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ తనిఖీలు జరపాల్సి వచ్చిందని, తనిఖీలు జరిపిన తర్వాత తనిఖీల్లో బయటపడినటువంటి విషయాన్ని ప్రధానంగా భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టే తాము అన్ని అంశాలను 1-2 సార్లు క్రోడీకరించుకొని 1-2 సార్లు తనిఖీలు జరిపిన తర్వాతనే ముఖ్యమంత్రి దీనిపైన ప్రకటన చేశారని చెప్పి స్పష్టం చేశారు. అదే సందర్భంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి అనుమానాలు వ్యక్తపరచడానికి ఆస్కారం ఉండదు కాబట్టే దాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో చాలా స్పష్టంగా ఎంత మేరకు వనస్పతికి సంబంధించి, అదేవిధంగా మిగతా ఇంగ్రీడియంట్స్కి సంబంధించినటువంటి విషయాలు ఎంత మేరకు కల్తీ అయ్యాయనేది చాలా స్పష్టమైనటువంటి నివేదికలను 4 టేబుళ్ల రూపంలో ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాతనే దానిపైన మరికొన్ని సందర్భాల్లో మరికొన్ని అంశాలను క్రోడీకరించి తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాలన్నింటినీ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సిట్, దానికి ముందు ముఖ్యమంత్రి ప్రకటన చేయటము, ఆ తర్వాత ఈ సిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రకటనకు మధ్య ఎఫ్ఐఆర్ నమోదు కావటము, వీటన్నిటికీ ఒక పరిణామ క్రమం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పటికే దీనిపైన ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగం అయినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేసిన ప్రకటన పైన సిట్టు దర్యాప్తులో కొంత ప్రభావం చూపుతుందా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ పరిశీలించాల్సి ఉంది కాబట్టి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం కావాలి అని చెప్పి ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకు అనుగుణంగా